ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనం చెల్లిస్తున్న ప్రియులారా, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనమంతా మన మధ్య చాలా తారతమ్యాలు, కులపరంగా, మతపరంగా, రక్త సంబంధులని, కుటుంబీకులని ఇలా వ్యత్యాసం అనేది మనలో ఉంటుంది. కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు మనుషుల గురించి చెప్తూ మనుషులంతా దేవుని పిల్లలే, మనమంతా దేవుని పిల్లలు అని దేవుడు చెప్తున్నాడు. అంటే మనం పెట్టుకున్నవే ఈ కుల మతాలు తప్ప దేవుని దృష్టిలో మనమంతా దేవుని పిల్లలు అండి. ఒక తల్లి తండ్రి ఎలాగైతే పిల్లలకు అంటారో, ఆ పిల్లలందరికీ సమానంగా ఎలాగైతే చూస్తారో, దేవుడు కూడా సమస్తాన్ని, ఈ సృష్టిని కనిపిస్తున్న ఆకాశాన్ని కానీ, భూమిని కానీ, భూమి మీద ఉన్న భూ జంతువులు కానీ, ఆకాశంలో ఎగిరే పక్షులు కానీ, జలచరాలు కానీ, వీటన్నిటినీ సృష్టించి దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. నా పొలం కదా, నాది ఎక్కువ పొలం కనుక నాకు ఎక్కువ గాలి వస్తుంది అని మనం చెప్పలేము. మా పొలం చాలా పెద్దది కనుక మా పొలానికి ఎక్కువ వర్షం, మా దేవుడు ఇదిగో ఎక్కువ వర్షం కురిపిస్తాడనడానికి లేదు. ఎందుకంటే ప్రతి పొలానికి దేవుడు ఒకేలాగా వర్షాన్ని కురిపిస్తున్నాడు. ప్రతి మనిషికి అది నేను తక్కువ పొలమా ఎక్కువ పొలమా అని దేవుడు చూడట్లేదు. నీకు సరిపడ గాలిని ఇస్తున్నాడు, నీకు సరిపడ ఆహారాన్ని ఇస్తున్నాడు. అంటే దేవుడికి పక్షపాతమే లేదండి. కానీ మనమే మనుషులుగా బ్రతుకుతున్న మనమే ఈ కులాలు, ఈ మతాలు అంటూ పెట్టుకొని మనం వేరే చూస్తున్నాం. కానీ దేవుని దృష్టిలో మనం అందరం ఒకటే. ఎందుకంటే మనం అందరం దేవుని సంతానం. కానీ మనుషులుగా వచ్చిన తర్వాత మనిషి ఎలా పుట్టాడని సైన్స్ ప్రపంచం చెప్పిందంటే, మనిషి దేవుడి నుంచి రాలేదు, మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పారండి. మనిషి కోతి నుండి వచ్చాడంట. మనిషి కోతి నుండి రాగలడా? ఇప్పుడు ఎవరికైనా ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, రక్తం కావాలని ఎవరి దగ్గరికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తే ఎవరు రక్తం ఎక్కిస్తారు అంటే మరొక మనిషి ఎక్కిస్తారు. మరి కోతుల నుండి వస్తే కోతి రక్తం మనకి ఎక్కించాలి కదా. మనకు అవయవాలు ఏవైనా పాడేయాయి అనుకోండి, కన్ను, కిడ్నీ ఇలాంటివి ఏవైనా